హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో వంకాయ ఉల్లిపాయ కూరని చేసి చూపించబోతున్నాను. ఈ వంకాయ ఉల్లిపాయ కూరలో ఒక్క స్పూన్ నేను వేసిన పొడి వేసి చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా చేసి చూడండి, రుచి అదిరిపోతుంది. మరి అది ఏంటో వీడియోలోకి వెళ్ళాక చూద్దామా? వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వంకాయ ఉల్లిపాయ కూర కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయిలో 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ ఎక్కాక ఒక ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. అలానే ఇందులో తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసుకోవాలి. అలానే ఇందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఇప్పుడు ఈ తాలింపుని అంతటిని వేయించుకోవాలి. తాలింపు అంతా బాగా ఎర్రగా వేగిన తర్వాత చూడండి, ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. అలానే 2 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకోవాలి. అలానే కొద్దిగా కరివేపాకు తీసుకొని ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని, కరివేపాకుని వేసేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకుని వేగేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు మరీ ఎక్కువగా వేయించుకోని అవసరం లేదండి, లైట్ గా వేయించుకుంటే సరిపోతుంది. మధ్యలో ఇలా గరిటెతో కలుపుకుంటూ ఉల్లిపాయల్ని వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 కేజీ వంకాయల్ని తీసుకొని ఒక గిన్నెలో నీళ్లు, ఉప్పు వేసేసి ఆ నీళ్లలో 1/2 కేజీ వంకాయల్ని 4 భాగాలుగా అంటే పొడవుగా ముక్కలుగా కట్ చేసేసుకొని తరుక్కోవాలి. మరి చిన్న ముక్కలుగా కాకుండా చూడండి, నేను చూపించే విధంగా ఇలా పొడవుగా 4 ముక్కలుగా వంకాయల్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వంకాయల్ని ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్లోకి వేసేసుకోవాలి. వంకాయ ముక్కల్ని ఇలా నీళ్లలో ఉప్పు, పసుపు వేస్తే మనకి వంకాయ ముక్కలు అనేవి కనర్ రాకుండా ఉంటాయి. ఇలా నీళ్లలోంచి తీసేసి వంకాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి. వంకాయ ముక్కలు ఇలా అన్ని వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, అలానే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఉప్పు, పసుపు వేసేసుకున్నాక ఇప్పుడు ఉప్పు, పసుపు అంతా బాగా కలిసేలా వంకాయ ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా మనం ముందే ఉప్పు, పసుపు వేయటం వల్ల మనకి వంకాయలు కూర చేసుకునేటప్పుడు కన్నర రాకుండా ఉంటాయి. అందుకని మనం ఉప్పు, పసుపు ముందే వేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. వంకాయ ముక్కల్ని మరీ చిన్న ముక్కలుగా కాకుండా చక్కగా ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకుంటే వంకాయ కూర అనేది చాలా బాగుంటుంది. మరీ చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి కూర అనేది ముద్దగా అయిపోతుంది. ఇలా వంకాయ ముక్కలు, ఉల్లిపాయలంతా బాగా కలిసేలా కలిపేసుకున్నాక ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక్క 2 నిమిషాల పాటు వంకాయ ముక్కలు మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి మరొకసారి కలుపుకోవాలి. మనకి వంకాయ ముక్కలు అనేది సగం దాకా ఉడికినాయి కదా, చూడండి కొంచెం వాటర్ అనేది కూడా వచ్చింది. ఇప్పుడు ఈ వాటర్ అంతా తగ్గిపోయి వంకాయ ముక్కలు అనేవి బాగా ఉడికేంత వరకు మధ్యలో కలుపుకుంటూ వంకాయ ముక్కలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టకుండా మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఇలా మధ్యలో గరిటతో కలుపుకుంటూ వంకాయ ముక్కలన్నీ బాగా ఉడికి దగ్గరగా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. మనకి వంకాయ ముక్కలు అనేవి తొందరగానే ఉడికిపోతాయి కదండి. ఇలా వంకాయ ముక్కలన్నీ దగ్గరగా వచ్చి బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. నేను ముందే ఇలా వంకాయ ముక్కలు వేసుకున్నప్పుడే ఉప్పు వేసుకున్నాను కదండి. ఇప్పుడు ఉప్పు అనేది వేయనవసరం లేదు. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కారం వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో 1 స్పూన్ శనగపిండి వేసుకోవాలి. శనగపిండి వేయటం వల్ల కూరకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. శనగపిండి వేసేసుకున్నాక ఇప్పుడు శనగపిండి, కారం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. శనగపిండి వేసుకున్నాం కదండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో నుంచి నిదానంగా ఇలా గరిటతో కలుపుకుంటూ ఉండాలి. శనగపిండి అంతా బాగా కలిసి కూరలో మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇలా శనగపిండి అంతా కలిసేలా కలిపేసేసుకున్నాక చూడండి, కూర అనేది చాలా బాగుంది కదా. ఇలా మంచి టేస్ట్ గా వంకాయ ఉల్లిపాయ కూర రెడీ అయిపోయింది. ఈ వంకాయ ఉల్లిపాయ కూర అన్నం, చపాతీలోకి చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ లో తెలియచేయడం మర్చిపోకండి. అంతేకాదండి, వంకాయ ఉల్లిపాయ కూర వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.